నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ప్రకృతి అందాలు పక్షుల కిలకిల రాగాలు పరవళ్ళు తొక్కే జలపాతాలు వర్షం తుంపర పడుతున్నప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంతో దేవభూమిగా ఉండే నేల అది అలాంటి చోట ప్రకృతి విలయ తాండవం చేసింది కేరళ వయనాడు ప్రాంతంలో ప్రళయం ఊహకందని విషాదాన్ని మిగిల్చింది కొండ చర్యలు బురద మధ్యే వాళ్ళ జీవితాలు తెల్లారాయి పడుకున్న వారిని పడుకున్నట్లే మృత్యు కౌగిట బంధించింది పశ్చిమ కొండల మధ్య ఉండే వయనాడులో గ్రామాలకు గ్రామాలే వరద బురద కొండ చర్యల్లో కొట్టుకుపోయాయి నిద్రలోనే ముంచుకొచ్చిన మృత్యువుతో వయనాడ్ కన్నీటి సంద్రమైంది విరిగిపడ్డ కొండ చర్యలు చుట్టుముట్టిన బురదతో ప్రజల బతుకులు చెల్లాచెదురయ్యాయి సహాయక చర్యలు చేపట్టేలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది గంటల్లోనే ముప్పు ఎలా ముంచుకొచ్చింది ఉపద్రవంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు దేవభూమి వయనాడులో ప్రకృతి ప్రకోపం ముంచుకొచ్చిన ప్రళయంతో పెను విషాదం విరిగిపడ్డ కొండ చర్యలు బురదతో ఆగమాగం దేవతలు మెచ్చిన ప్రాంతం దేవుడి సొంత భూమి కేరళలోని వయనాడులో ప్రకృతి కన్నెర్ర చేసింది ప్రకృతి అందాలకు నెలవైన ప్రాంతంలో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి ఎవ్వరు ఎక్కడున్నారో అసలు ఏ ఊరు ఎక్కడ ఉందో తెలియనంత జల ప్రళయం చుట్టుముట్టింది ప్రకృతి ప్రకోపంతో నిద్రలోనే మృత్యువు ముంచుకొచ్చింది విరిగిన కొండ చర్యలు చుట్టుముట్టిన బురదతో వయనాడు ప్రజల బతుకులు అల్లకల్లోలమయ్యాయి కేరళ వయనాడ్లో ఎన్నడూ ఊహించని విషాదం జరిగింది మెప్పాడి దగ్గరలోని హిల్ ఏరియాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు ఈ ప్రకృతి ప్రళయంలో 100 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది ఇంకో 200 మంది వరకు కేరళలోని వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో 500 కుటుంబాలకు పైగా ఉంటున్నట్లు భావిస్తున్నారు అధికారులు అందరి ఆచూకీ కోసం సెర్చ్ చేస్తున్నారు ఇప్పటికే కొన్ని వందల మందిని గుర్తించగా ఇంకా గల్లంతైన వారు వందల సంఖ్యలోనే ఉంటారని అంచనా వేస్తున్నారు అసలు ఇళ్ళు కార్లు అది ఇది అనేం లేదు అన్నీ వరద సునామీలో కొట్టుకుపోయాయి అర్ధరాత్రి చిమ్మ చీకట్లో నిద్రపోయిన సమయంలో కొండ చర్యలు బురద విరుచుకుపడి వరద సునామీలా చుట్టుముట్టింది భయానక పరిస్థితుల్లో ఎటూ వెళ్లలేక ప్రళయాన్ని తప్పించుకోలేకపోయారు వయనాడ్ ప్రజలు కొండ చర్యలు విరిగిపడిన సమయంలో మెప్పాడి ప్రాంతంలో భూమి కంపించింది ఓవైపు నీళ్లు మరోవైపు బురద ఇంకోవైపు కొండ చర్యలు ఏం జరుగుతుందో తెలిసేలోపే వారి పరిస్థితి నడిసంద్రంలో చిక్కుకున్నంత పనైంది అక్కడితో విధ్వంసం ఆగలేదు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో నష్టం ఊహకు అందనంత జరిగింది కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి నిజానికి ఇక్కడిలా కొండ చర్యలు విరిగిపడడం కొత్తేమీ కాదు కాకపోతే ఈసారి ప్రమాదకర స్థాయిలో కొండ చర్యలు విరిగిపడి బురద వరద ముంచుకొచ్చాయి సమయం గడిచినా కొద్దీ ప్రకృతి ప్రకోపానికి గురైన వయనాడ్ నుంచి మరింత విషాదకర విషయాలు వెలుగు చూస్తున్నాయి అక్కడక్కడ కొండ చర్యలు బురద ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారు ఆ పరిస్థితుల్లో వారు తమ వారికి ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు ఇల్లు మొత్తం పోయింది మా వాళ్లు ఎక్కడున్నారో అర్థం కావడం లేదు ఎవరో ఒకరు వచ్చి సాయం చేయండి అంటూ గట్టిగా ఏడుస్తున్న ఆడియోలు బయటకు వచ్చాయి వయనాడులోని ముండక్తై చురాల్మల అట్టమాల నూల్పుజ గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇళ్లు కూలిపోయాయి భారీ చెట్లు నేలకొరిగాయి వాహనాలు కొట్టుకుపోయాయి ఎక్కడ చూసినా కొండ చర్యలు సృష్టించిన భయానక పరిస్థితులే కనిపిస్తున్నాయి ఈ తరహా విపత్తు ఎప్పుడూ చూడలేదని అంటున్నారు స్థానికులు కాఫీ టీ యాలకుల తోటల్లో పనిచేసేందుకు వచ్చిన 600 మంది కార్మికుల ఆచూకీ దొరకడం లేదని తెలుస్తోంది 4-5 గ్రామాలు ఏం లేకుండా తుడిచిపెట్టుకుపోవడంతో అసలేం జరిగింది ప్రళయం మిగిల్చిన విషాదం ఎంత అనే దానిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు
కేరళలో ఒక వయనాడ్ జిల్లాలోని మెప్పాడి ప్రాంతంలోనే తీవ్ర విధ్వంసం జరిగింది. కానీ అది మామూలు విధ్వంసం కాదు. దాని అంచనా కట్టేందుకే ఇంకా వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. గల్లంతైన వారి లెక్కలు తీసి మృతులు, గాయపడిన వారి వివరాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తోంది కేరళ సర్కార్. పచ్చటి కొండలు, ఎటు చూసినా పచ్చదనం, అడుగడుగునా జలపాతాలు, మంచినీటి సరస్సులు, తల పైకెత్తితే చేతికి అందేంత ఎత్తులో మేఘాలు, ఓవైపు అందమైన గుహలు, మరోవైపు ప్రకృతి అందాలు. ఇలా కేరళ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వనమూలికలకు కొదువలేని రాష్ట్రం. టీ, కాఫీ, యాలకుల తోటలు, రబ్బర్ చెట్ల పెంపకానికి కేరాఫ్ అయిన కేరళలో ప్రకృతి ప్రళయాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ప్రకృతి ఒడిలో విపత్తులకు కారణమేంటి? కొండచర్యలు, బురద చుట్టేయడానికి రీజన్ ఏంటి? ఊర్లకు ఊర్లే మాయమవుతూ ఉంటే భవిష్యత్తు పరిస్థితి ఏంటి? కేరళలో కొండచర్యలు, బురద బీభత్సం. ప్రకృతికి నెలవైన రాష్ట్రంలో జల ప్రళయం. ప్రకృతి ప్రకోపమా, మానవ తప్పిదమా? కేరళలో ప్రకృతి అందాలు ఉండడమే కాదు, ఆ రాష్ట్ర ప్రజలు కూడా ప్రకృతి ప్రేమికులు. భారత్లో ఏ రాష్ట్రానికి లేని సహజ వనరులు కేరళ సొంతం. ఆయుర్వేద మూలికలు, కాఫీ, టీ, యాలకుల తోటలు, మరోవైపు ప్రకృతి అందాలు, ఇవన్నీ కేరళకే సొంతం. ఘాట్స్ ఓన్ స్టేట్గా పేరున్న కేరళలో ప్రకృతి ప్రళయాలు పెను విషాదాన్ని నింపుతున్నాయి. మానవ తప్పిదాలతోనే కేరళలో తుపానుల తీవ్రత బాగా పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. నీట మునిగిన భూములను మళ్లీ ఉపయోగంలోకి తేవడం, ఓడరేవుల అభివృద్ధి, రొయ్యల సాగు, నదీ మార్గాల మళ్లింపు, ఇసుక తవ్వకాలు, ఇలాంటి చర్యలు ప్రకృతి సహజత్వాన్ని దెబ్బతీశాయి. దాంతో అపార సహజ వనరులు ఉన్న కేరళ ప్రకృతి విపత్తులతో ఆగమాగమవుతోంది. 2007లో ఓఖీ తుపాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. తౌతే తుపాను మరోసారి విలయం సృష్టించింది. ఈ 2 తుపానులతో లెక్కలేనంత నష్టం జరిగింది. కొచ్చిన్ ఓడరేవు కోసం డ్రెడ్జింగ్ చేసిన తర్వాత గ్రామాలు సముద్రానికి బాగా దగ్గరైపోయాయి. కొచ్చి నుంచి అలప్పుళ వరకు తీర ప్రాంత జాతీయ రహదారి నిర్మాణంతో సముద్ర కోత మరింత ఎక్కువైంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టిన తర్వాతే తుపాన్ల ప్రభావం కేరళను మరింతగా ఇబ్బంది పెడుతోంది. తుపాన్లతో సముద్రపు అలల ప్రభావం తీర ప్రాంత గ్రామాలపై మరీ ఎక్కువగా ఉండకుండా జియో సింథటిక్ ట్యూబులతో దాదాపు 310 కిలోమీటర్ల గోడలు కట్టారు. తుపాన్ల దాటికి వాటిలో చాలా వరకు కొట్టుకుపోయాయి. శరవేగంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలన్న ఆలోచన తప్ప ముందు చూపు లేకపోవడమే కేరళలో ప్రకృతి విలయానికి ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేరళ కాంక్రీట్ జంగిల్గా అస్సలు కనిపించదు. సుందరమైన పశ్చిమ కనుమల మధ్య కేరళలో సుగంధ తోటలు, వన్య ప్రాణులతో ప్రకృతి అందాలు మైమరిపిస్తాయి. తమను తాము మారిపోతున్న తీరును చూసి ప్రకృతి కూడా తట్టుకోలేకపోతోంది. పర్యావరణాన్ని దెబ్బతీస్తుండడంతో పాటు ప్రకృతి విలయ తాండవంతో కేరళ రాష్ట్రం ఇప్పుడు విలవిలలాడిపోతోంది. 2-3 ఏళ్లకోసారి వచ్చే విపత్తులతో వణికిపోతోంది. కొండచర్యలు విరిగిపడడం కేరళలో కొత్తేమీ కాదు. కానీ ప్రళయం వచ్చినప్పుడు ల్యాండ్ స్లైడ్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటోంది. ప్రకృతి సిద్ధమైన కొండలు, గుట్టల నుంచి రాళ్లు, మట్టి కిందకు జారిపోవడాన్ని కొండచర్యలు విరిగిపడడం అంటారు. ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడతాయి. వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు మంచుపాతం వంటి కారణాలతో కోతకు గురవడం, భూగర్భ జలాల్లో మార్పులతో కొండచర్యలు విరిగిపడతాయి. నీటి అడుగున కూడా కొండచర్యలు విరిగిపడతాయి. వీటిని సబ్మెరైన్ ల్యాండ్ స్లైడ్స్ అంటారు. దీంతో భూకంపాలు ఏర్పడి కొన్నిసార్లు ఇది సునామీకి దారితీసి ప్రకృతి ప్రళయానికి దారితీస్తుంది. టూరిజం ఒకటి, తర్వాత రిసార్ట్స్, ట్రావెల్స్, కేరళలో కూడా ఈ రోడ్ ఫార్మేషన్స్, కొండల్లోకి మనం ఎంటర్ అయ్యి వైల్డర్నెస్ని అక్కడ తర్వాత ఇంటాక్ట్ జియోలాజికల్ ఫార్మేషన్స్ని డిస్టర్బ్ చేస్తున్నాము. దాంతో ఉత్పాతాలన్నీ సంభవిస్తున్నాయి. ఇవి జరగకుండా ఒక సమిష్టి ప్రయత్నము, సంకల్పం జరగాల్సిన అవసరం ఉంటుంది.
కేరళలో 2018లో తీవ్ర వరదలతో 483 మంది ప్రాణాలు కోల్పోయారు. 1961 నుంచి 2016 మధ్య 295 మంది కొండచర్యలు విరిగిపడి మరణించారు. 2019 నుంచి 2020 వరకు 100 మందికి పైగా చనిపోయారు. 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో కొండచర్యలు విరిగిపడడంతో 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇలా కొండచర్యలు విరిగిపడి మనుషులు చనిపోవడం, నిరాశ్రయులు అవడం కేరళలో ఇంతకు ముందు కూడా జరిగింది. వయనాడ్లో చోటు చేసుకున్న ప్రళయం మాత్రం మాటల్లో చెప్పలేనిది. వరుస రైలు ప్రమాదాలకు మానవ తప్పిదమే కారణమా లేదా టెక్నాలజీ ప్రాబ్లమా? చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్.